ఓం శుక్లాంబరధరం విష్ణుం సశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధవ సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సదానింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధ్యంతం మామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ప్రతి శనివారం కూడా భక్తుల గృహాల నిర్వహణ చేసుకుంటూ శ్రీమద్ వాల్మీకి విరచితమైనటువంటి శ్రీమద్ రామాయణం గురించి ప్రస్తావన చేసుకోవడం జరుగుతోంది. గత వారం దశరథ మహారాజు గారు శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ఎడబాటును తట్టుకోలేక మానవుడు తాను చేసినటువంటి కర్మ ఫలితాన్ని జీవితంలో ఈ కాలంలో అనుభవించి తీరవలసిందే అని చెప్పి తాను చేసినటువంటి ఒక కర్మని ఈరోజు ఆ రాముడు తన పుత్రుల యొక్క ఎడబాటు ద్వారా ఆ కర్మ ఫలితాన్ని తాను అనుభవిస్తున్నానని చెప్పి చెప్పుకుంటూ మనలాగే చక్కగా వయస్సులో ఉన్నప్పుడు ఏం చేసైనా ఎలాగైనా ఏమైనా చేస్తాం, ఎలాగైనా ప్రవర్తన చేస్తాం అని చెప్పి చెయ్యకుండా పనులు చేస్తూ మన ఇష్టానుసారంగా శరీర సుఖాలే సుఖాలనుకుంటూ జీవిస్తున్న వారందరికీ దశరథుడి యొక్క జీవితం ఒక ఉదాహరణ. రాముడు తండ్రంతటి వాడికే తప్పకపోతే ఇక మనలాంటి వాళ్ళకు తప్పుతాయా? 60,000 సంవత్సరాల వయస్సు దశరథ మహారాజు గారికి. ఎప్పుడో 59,900 సంవత్సరాల పూర్వం తాను చేసినటువంటి యుక్త వయస్సులో ఉండగా ఒక కర్మకి ఫలితాన్ని తాను అనుభవిస్తున్నానని కౌసల్యాదేవికి చెప్పుకుంటూ అర్ధరాత్రి గడుస్తున్న సందర్భంలో ఆయన పుత్ర వ్యామోహంతో తన జ్ఞానేంద్రియాలన్నీ తమ తమ యొక్క స్థానాల నుంచి చెదిరి మనస్సులో లీనమై ఆ శరీర త్యాగం చేశారు. రాత్రి గడిచింది చక్కగా. తర్వాత వృత్తాంతాన్ని వాల్మీకి కొనసాగిస్తున్నారు. అధరాత్రం వ్యతీతాయాం ప్రాతే రాపేపిహానని వందన పర్యుపాతిష్ట తత్పార్థ నివేశనం. రాత్రి గడిచింది, తెలతెలవారుతోంది. మహారాజుల కొలువులు చాలా విశేషంగా ఉంటూ ఉంటాయి. రాజుగారు మేలుకొలుతుంటే వారికి మేలుకొలుపులు సేవలు చేసేటువంటి వారు వందిమాగదులు, శృతిపాఠకులు వీరందరూ ఉంటారు. వేకోజామునే వారు వచ్చి వారి వంశాన్ని కీర్తనం చేస్తూ ఆ చరిత్రని చెబుతూ మేలుకొలుపుతూ ఉంటారు. అటువంటి వందిగామదులు, శృతిపాఠకులు, సంగీత కళాకారులు వీరంతా ప్రతినిత్యం వారి విధి అన్నమాట. మహారాజు గారు లేస్తున్నప్పుడు వారు చేయాల్సిన పనులు. కొంతమంది విశేషంగా స్త్రీజనం సూతా పరమ సంస్కార మంగళాసోచతశ్రుతా గాయకా శృతిశీలచ్చ నిగరంత పృథకో. గాయకులు, శృతిపాఠకులు, అలాగే సూత పరమ సంస్కార. మహారాజు గారు చక్కగా లేచిన వెంటనే నిత్యకాల కృత్యాలు తీర్చుకోవడం కోసం కావాల్సిన అవసరాలు తీర్చడం కోసం కావలసినటువంటి సామాగ్రి, స్నానానికి చేయవలసినటువంటి సామాగ్రి ఇవన్నీ సిద్ధం చేసేటువంటి వారు. ఇటువంటి వారందరూ కూడా ప్రాతకాలంలో వచ్చి వారి వారి పనులు యథావిధిగా వారు నిర్వర్తన చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా చక్కగా వేకువజామునే తెల్లవారుజామునే అటువంటి వారందరూ వచ్చారు. ఆ ఇక్ష్వాకు వంశాన్ని కీర్తన చేశారు. దశరథ మహారాజు చేసిన యజ్ఞయాగాది క్రతువులు స్తుతించారు. మంగళవాద్యాలు మ్రోగించారు. ఈ దాసదాసీజనం స్త్రీలందరూ వచ్చి మహారాజు లేచిన తర్వాత ఆయన చేసేటువంటి పనులకు కావాల్సిన సామాగ్రి అంతా సిద్ధం చేసి ఉంచు మేలుకొలుపుతున్నట్ట. రాజానాం స్తువతాం తేషాం ఉదాత్తా విహితేషితాం ప్రసాదా భోగ విస్తీర్ణ స్తుతిస్తబ్ధో వ్యవర్తత. ఉచ్చైశ్రవం అంటే గొప్పదైనటువంటి స్వరంతో చాలా గట్టిగా స్తుతిస్తున్నారట. తతస్థు స్తువతాం తేషాం సూతానాం పాణివాదకా ఆపదాన్యుదాహృత పాణివాదాన్ అవాదయన్. బ్రాహ్మణులు వేదగానం చేస్తున్నారు. ఇవన్నీ వింటూ రాజుగారి దగ్గర ఆస్థానంలో ఉన్నట్టు కొన్ని పెంపుడు పక్షులు అవి కూడా లేచి కోతలు కూయడం మొదలుపెట్టేట వేకోజామున. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంతసేపు అయినప్పటికీ కూడా రాజప్రాసాదం నుంచి దశరథ మహారాజు గారు ఉండే ఆస్థానంలోంచి ఎటువంటి అలజడి లేదు. తేన సిద్ధేన విగహ ప్రతిబద్ధ వ్యవస్వయ శాకాస్త పంజరాస్తాచ ఏ రాజకులోజాహ. చాలాసేపు అయింది. ఈ స్త్రీలందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. మహారాజు గారు బ్రహ్మముహూర్తంలో లేస్తూ ఉండేవారు.
పుత్రుడు దూరం వెనుక అసలు దుఃఖంలో ఉన్నాడు ఆయన. ఆ కారణం చేత కాస్త ఆలస్యంగా, వయసులో బాగా పెద్దవాడు కదండి, 60,000 సంవత్సరాలు అంటే మాటల, నిక్కి నిలిగి ముక్కి ములుగు 50 ఏళ్ళు బతకాడ చచ్చిపోతున్నాం. ఇక్కడ 60,000 సంవత్సరాలు బతుకున్నాడు మహానుభావుడు. ఆ వయస్సులో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా నిత్య సంధ్యావందనం, అగ్నిహోత్రం ఇలాంటివన్నీ చేసేటువంటి వారు. పుత్రుడు దూరమైనప్పుడు కాస్త దుఃఖంతో కాస్త ఆలస్యంగా తన నిత్యకృత్యాన్ని నిర్వర్తిస్తున్నట్టు మహారాజు గారు ఈరోజు ఎంతసేపు అయినప్పటికీ అంతఃపురంలోంచి ఎటువంటి అలజడి లేదు. చాలాసేపు వేచి చూశారు. అధయా కోసలేంద్రస్య సైనం ప్రత్యనం తరాహ తా స్త్రియస్తు సమంగస్య భర్తారం ప్రత్యబోధయన్. అసలు ఏం జరిగింది? ఆ స్త్రీలు కొంతమంది దాసీజనమంతా చాలా త్వరగా మహారాజు గారు ఉండే అంతఃపురంలో ప్రవేశం చేశారు. దశరథ మహారాజు ఉంటే సేనాగారంలోకి వెళ్ళి చూశారు. అక్కడ ఒక పక్కగా అధ సంభావిదనం మానాం స్త్రీణాం దుశ్చాచ పార్థివం ఎత్తాద సాకృతం పాపం తస్స విజ్ఞేని వినిశ్చిత కౌసల్యాచ సుమిత్రాచ పుత్రశోకాపరాజితే ప్రశస్తేన ప్రబుధ్యేతే యథాకాల సమన్వితే. ఒక పక్కగా క్రింద పడి ఉన్నారు కౌసల్య, సుమిత్ర. వారు ఇంకా నిద్రావస్థలోనే ఉన్నారు. 6 రోజుల నుంచి నిద్ర లేవు, ఆహారాలు లేవు వారికి. దశరథ మహారాజు గారు తన సైన్యం మీదే పడి ఉన్నాడు, చలనం లేదు. దగ్గరికి వెళ్ళి చూశారట ఆ స్త్రీడు. కాస్త చూస్తే నాడీ స్పందన లేదు. రాజవైద్యులు వచ్చారు, మహారాజుని పరిశీలన చేశారు. ఈ రోజుల్లో మనకు లేవు, కానీ ఇప్పుడు మన ఇంత టెక్నాలజీ పెరిగిపోయి ఎన్నో స్కానింగ్లు టెస్టులు చేసిన తర్వాత 10,000 ఖర్చు అయిన తర్వాత ఏం లేదురా అని చెప్పే డాక్టర్ల కన్నా ఒకప్పుడు డాక్టర్ ఎలా చేయి పట్టుకుని చూసేవారు నాడీ వ్యవస్థ. ఇది పట్టుకు చూస్తే నీ లంగ్స్ ఎలా ఉన్నాయో, కిడ్నీలు ఎలా ఉన్నాయో, జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉందో లేదో ఇక్కడే చెప్పేసేవాడు ఆయన. ఈ టెస్టులే ఉండేవి కాదు. అంటే మన పూర్వీకులకి 40-50 ఏళ్ళు ఉన్నవాళ్ళే తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నవాళ్ళు తెలియదు అనుకున్న విషయాలన్నీ కూడా డాక్టర్లు లేరేవాడు. దేనివల్ల అయ్యా అంటే ఈ నాడీ వ్యవస్థ నందే సమస్త రోగాలు డాక్టర్లు తెలుస్తూ ఉండే. మన దృష్టిలో ఇప్పుడు వారు చేతగానే వారు అనుకోండి, మనం వెళ్ళగానే చక్కగా ఒక 10,000 రూపాయలు టెస్టులు రాసేసి చేయించురా, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని చేసేసి అంతా అయిపోయిన తర్వాత ఏం లేదురా, ఈ 10 రూపాయలు టాబ్లెట్ వేసో తగ్గిపోతుందని చెప్పాడు అనుకోండి. అబ్బాయి డాక్టర్ చాలా గొప్పవారండి, 10,000 అయితే అయింది, కానీ బాగా టెస్టులు బాగా చేశారు మాకు అనుకున్న రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఆ వ్యవస్థ ఇప్పుడు లేదు కనుక మనకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి రాజవైద్యులు వచ్చారట, చూశారు. ఒళ్ళంతా పూర్తిగా చల్లబడి ఉంది. గ్రహించారు మహారాజు శరీర త్యాగం చేశారు అని. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ఆ దాసే జనమంతా గొల్లును గోలబెట్టారు. ఆ గోలకి మెలకు వచ్చింది కౌసల్య, సుమిత్రికి. కౌసల్యానంతరము రాజ్ఞా సుమిత్ర తదనంతరం నస్మ విభ్రాజితే దేవి శోక సుస్సాలు తానివా. ఒక్కసారి కుడుల ముందుకు లేచి ఆ చూస్తున్న హడావడంతా చూశారు. వారు ముందుకు వచ్చి రాజు యొక్క శరీరం పడి భోర్ను వెలిపించేట కౌసల్య, సుమిత్ర వంటి వారందరూ కూడా. ఒక్కసారి ఆ రాజప్రాసాదం అంతా దుఃఖంతో నిండిపోయింది. ఆర్తనాదాలు, కేకలు, ఇటువంటి వాటితో విషాద ఛాయలు పూర్తిగా అలుముకులు ఉన్నాయి. ఈ విషయాలన్నీ మహారాజు యొక్క ఒక పక్కేమో శ్రీరామచంద్రమూర్తి వారు వనవాసానికి వెళ్ళారన్న దుఃఖం అప్పటికే అయోధ్యానగర వాసులందరినీ కుదిపేసింది. అది అలా ఉండగా 6 రోజుల్లో 7వ రోజు ఇచ్చురాగానే మహారాజు గారు శరీరాన్ని త్యాగం చేయడం, ఇది వారిని పూర్తిగా దుఃఖంలో మునిగేలా చేసింది. చాలా దుఃఖించారు. ఈ ఆర్భాటం ఎంత విని కైకేయి తన మందిరంలోంచి వచ్చిందట. సకామాభవ కైకేయి భుక్ష్యం చ రాజ్యమకంటకం భక్తా రాజనమేకాగ్ర అనుశంసే దుష్టచారిణి. కౌసల్యాదేవి చూసి, ఓ దుష్టురాలా, కోరకూడని వరాలు రాజుగారిని కోరి ఆయన ప్రాణాలు పోవడానికి కారణమయ్యావు నువ్వు. ఇదిగో రాజ్యం అనుభవించు. రాజ్యం నిష్కంటకమైంది, ఇక నీకు అడ్డు అదుపు లేదు. నీ ఇష్టానుసారంగా ఏం చేసుకుంటావో చేసుకో. భర్తారంత పరిత్యజ్య కా స్త్రీ దైవతాత్మన ఇచ్చే జీవతస్ృత్య కైకయ్యాస్తక ధర్మణ. మహారాజు లేనటువంటి ఈ రాజ్యమునందు కానీ ఈ లోకమునందు కానీ ఇక నేను ఉండలేను. ఆయనతో పాటు నేను కూడా ప్రాణత్యాగం చేస్తాను. అనుయోగ నియుక్తేన రాజ్యం రామం వినాశితం సభార్యం జనకస్తృత్వ పరిసత్యుత్యాతదా. నీ కారణం చేత ఏ పాపం ఎరగిన నా కుమారు రామచంద్రమూర్తి అడవుల పాలు కావలసి వచ్చింది. ఆయన వెళితే వెళ్ళాడు. జనక మహారాజు యొక్క కూతురు వైదేహి మన కుటుంబంలో ఉండే కలహాలతో ఏమాత్రం సంబంధం లేని పిల్ల. భర్తను అనుసరించి తను కూడా ఆ కష్టాన్ని స్వీకరించి రాముడి వెంట సాగిపోయింది. రాముణ్ణి విడిచి ఉండలేక లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. ఇలా ఎవరిదారిన వారు అయోధ్యని విడిచి వెళ్ళిపోతున్నారు. అయోధ్య అంటే ఎవరూ జయించడానికి వీలు లేనటువంటి
దేశం, రాజ్యం. అది ఎంత గొప్పవారు వచ్చినా దాని ముందు తలవంచాలి తప్ప అది దేనికి తలవంచు. అందుకు అయోధ్య దాని పేరు. ఎక్కడికి వెళ్ళినా అయోధ్యానగర ప్రభువులే విజయం సాధిస్తూ వచ్చేటువంటి వారు. అలాంటి అయోధ్య ఈరోజు ఇలాంటి దుస్థితికి రావడానికి నీవు ప్రత్యక్ష కారణమే ఉన్నావు. వారిని వనవాసాలకి పంపించావు, మహారాజుని లోకం నుంచే పంపించేస్తావు అని చెప్పి చాలా విషన్నవదనంతో మాట్లాడుతోంది కౌసల్య. అవన్నీ వింటూ నుంచుంది తప్ప కైకేయి ఏమి మాట్లాడడం లేదు. సరే, ఈలోపు వశిష్ఠుల వారు వచ్చారు. తైలద్రోణ్యా మధామాత్య సంవేశ్య జగతీపతిం రాజ్ఞ సర్వణ్యాధిష్టా చక్రు కర్మాణ్యనంతర. కొలువు గురువు గారు వచ్చారు. జరిగిన తతంగానంతా చూశారు. ఆయనకన్నీ ముందే తెలుసు కనుక వెంటనే అక్కడున్న సేవకుల్ని పిలుపులించి, ఇప్పుడు కొడుకులు దగ్గర లేరు, గత వారం మనం చెప్పుకున్నాం. 4 కొడుకుల్లో ఒక్కడుకు కూడా దగ్గర లేరు కనుక ఇక్కడ అంత్యేష్ట కర్మ సంస్కారం చేయాలంటే కొడుకులే చేయాలి. కాబట్టి ఆ కొడుకులు వచ్చేంత వరకు ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూడాలి. ఏం చేయమన్నారు? తైలద్రోణ్యా మధామాత్యాహ, పూర్తిగా నూనెతో నిండినటువంటి పెద్ద పెద్ద గంగాళంలో దశరథ మహారాజు యొక్క శరీరాన్ని ఉంచమన్నారు. ఈరోజు ఐస్ బాక్సులు తెచ్చుకుంటున్నాంగా మనం, అందులో పెడితే బిగిసిపోతుంది, కర్లా తయారవుతుంది. దశరథ మహారాజు శరీరాన్ని భరతుడు వచ్చేంత వరకు నూనెతో నిండినటువంటి పెద్ద పాత్రలో ఉంచారట. అవయవాలంటే చక్కగానే ఆడుతూ ఉంటాయి, ఏమి ఇబ్బంది పడక్కర్లేదు దాంట్లో పెట్టడం వల్ల. కనుక అలా ఉంచమన్నారు. నతు సంకలనం రాజ్ఞో వినా పుత్రేణ మంత్రిణ సర్వజ్ఞా కర్తుమిశ్చేస్తూ తతో రక్షంతు భూమిపం. ధర్మం బాగా తెలిసినటువంటి మంత్రులు, వారు కూడా వచ్చిన సేవకులు మహారాజు యొక్క ఆ శయన మందిరంలో శయ్య మీద పడినటువంటి మహారాజు యొక్క దశరథుడు యొక్క శరీరాన్ని, కళేబరాన్ని తీసి కులగురు యొక్క ఆజ్ఞానుసారం ఒక పెద్ద తైలద్రోణిలో దాన్ని ఉంచేటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఇక రాజప్రాసాదం చుట్టూ అయోధ్యానగరం అంతా కూడా చాలా విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఎవరితోనే వారు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఎవరికి అంతు చిక్కని విధంగా అయోధ్యానగరానికి ఏం దాపురించిందో ఎప్పుడూ లేని ఉపద్రవాలను వచ్చి మీద పడుతున్నాయి. ఈ కారణం చేత తర్వాత అయోధ్య ఏమైపోతుందో అనేటువంటి బెంగ, భయం అయోధ్యానగర వాసులందరినీ పూర్తిగా ముంచేసింది. ఆక్రందతి వినిదాంధ సహస్రా కంఠజనాకుల అయోధ్య మాయావతత సా వ్యతీతాయేశ్వర. అయోధ్య ప్రజలందరూ కూడా ఆ రోజంతా కూడా ఏడుపులు పెబబ్బలతోటి భయంతో చాలా బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాత్రి గడిచిన తర్వాత వర్ణాడు మార్కండయోధమౌద్గల్యో వాసుదేవచ్చ కాశ్యప కాత్యాయనో గౌతమచ్చ జాబాలచ్చ మహాయశాహ. ఈ ముఖ్యమైనటువంటి మహర్షులు వశిష్ఠుల వారు దగ్గర ఆయనతో సమానమైనటువంటి ఎవరు? మార్కండేయుడు, మౌద్గల్యుడు, వాసుదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి ఇత్యాది మహర్షిగణమంతా వచ్చారు వశిష్ఠుల వారి దగ్గరికి. వచ్చి చెప్పారట, మహర్షి, రాజులేని రాజ్యం చాలా ఉత్పాతాలకు నిలయం అవుతుంది. ఎవరికీ ధర్మమునందు ఆసక్తి ఉండదు. దండించేవాడు ఉన్నప్పుడేగా. క్లాసులో మేస్టార్ లేనటువంటి పిల్లలు చక్కగా అల్లరి చేసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. మేస్టార్ ఉంటే చక్కగా బుద్ధిగా కూర్చుని వాడి ధర్మం చదువుకోవడమో రాసుకోవడమో ఏవోటి చేస్తుంటాడు. రాజులైన రాజ్యం కూడా అలాగే ఉంటుంది. ప్రజలు అధర్మవర్తులు అవుతూ ఉంటారు. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదనేటువంటి ఇంగితం ఉండదు ప్రజలకి. భయం పోతుంది. అంతేనా? ధర్మకార్యాలు మూలన పడిపోతాయి. యజ్ఞయాగాది క్రతువులు జరగవు. దొంగల బెడద, దారిదోపిడీ చేసేటువంటి వారు, అతివృష్టి, అనావృష్టి ఇత్యాది బాధలన్నీ కూడా ఎక్కడైతే ఏ రాజ్యంలో అయితే రాజు లేకుండా రాజ్యం ఉంటుందో ఆ రాజ్యంలో ఇలాంటి ఉపద్రవాలన్నీ వచ్చి పడతాయి. కాబట్టి మహర్షి, అవశ్యం తక్షణం ఇప్పుడు ఈ కోశల రాజ్యానికి ఒక రాజు కావాలి, దాన్ని నిర్ణయం చేయండి అని చెప్పి స నమస్యమిక్షా ద్విజావర్తవ్రతం నృపం వినా రాజ్యమరణ్యభూతం కుమారమిక్షాకుశలం వదాన్యం త్వమేవ రాజా మిహాభిషంచ. ఓ బ్రహ్మర్షి, ఇంతవరకు మీతో మేము చెప్పినటువంటి ఈ రాజులేని కారణం చేత రాజ్యంలో ఉద్భవించేటువంటి ఉపద్రవాలన్నీ కూడా నివారించడం కోసం మీరు బాగా ఆలోచన చేసి ఈ కోసల దేశానికి
ఒక ప్రభువుని. అంటే ఇప్పుడు భరతుడే కావాలి కాబట్టి దాని గురించి ప్రయత్నం చేయమని చెప్పారు. ఈ మార్కండేయ ఋషులందరూ చెప్పిన విషయాలని వశిష్ఠుల వారు విన్నారు. వెంటనే ఆయన తచ్చీఘ్రం జననాదోత గచ్చంత త్వరదేహై అనేతం భ్రాతరో వీరో కిం సమీక్షమహే వయం. దశరథ మహారాజు గారికి 8 మంది ప్రధానమైన మంత్రులు ఉన్నారు. అందులో సుమంత్రుడు చాలా ఆప్తుడు. ఆయన తీవ్ర దుఃఖంతో ఉండిపోయాడు. ఇంకా దృష్టి, జయంత, విజయ వంటి మిగిలిన మంత్రిగణాలు ఉన్నారు. వీరందరినీ సమావేశపరిచారు కులగురు వశిష్ఠుల వారు. వారు చెబుతున్నారట, వశిష్ఠుల వారు మీరు తక్షణం ఇక్కడి నుంచి బయలుదేరి కైకేయి దేశానికి వెళ్ళండి. అక్కడున్నారు భరత శత్రుఘ్నులు తాతగారింటి దగ్గర. కాబట్టి మీరు త్వరితంగా చాలా వేగవంతమైన ఉత్సాహం కలిగిన గుర్రాలని రథానికి పూంచుకుని ఎంత వేగంగా వెళ్ళగలిగే అంత వేగంగా మీరు ప్రయాణం సాగించాలి. వెళ్ళి ఏం చెప్పాలి? రాముడు వనవాసానికి వెళ్ళాడు, మీ నాన్నగారు కాలం, ఇవి చెప్పకూడదు. అక్కడ ఈ విషయాలు ఏమి బయట పెట్టకూడదు. మీ ముఖంలో కూడా ఇవి కనపడకూడదు. అలా వెళ్ళి పురం రాజగృహం గత్వా శీఘ్రమజైనహి త్యక్తశోకేర్థం వాచ్యం శాసనోద్భారతో మమ. మీ గురువు గారు శాసనం మిమ్మల్ని తక్షణం బయలుదేరి రమ్మన్నారు. మీ ఎందు గొప్ప రాజకార్యం ఉంచబోతున్నారు గురువు గారు. కాబట్టి ఎందుకు ఏమిటి అని అడగకుండా గురువాజ్ఞను పాటిస్తూ తొందరగా వశిష్ఠుల వారు రమ్మన్నారని చెప్పి భరత శత్రుఘ్నులు వెంటబెట్టుకు రమ్మన్నారు. ఇంకా చెబుతున్నారు ఆయన, పురోహిత్వాం కుశలం ప్రాహ సర్వే చ మంత్రిణ తరణమానుత్య నిర్యాహి కృతమాన్యయకం త్వయా. మీరు బయలుదేరి వెళుతూ వారికి చక్కటి వస్త్రాలు, ఆభరణాలు తీసుకువెళ్ళండి. ఏ కోసానా ఎవరి ముఖంలోనూ కూడా విషాద ఛాయలు ఉండకూడదు. మిమ్మల్ని చూసి వారికి సందేహం రాకూడదు. లోపల విపరీతమైన బాధ ఉంటే ఏమవుతుంది? మొహంలో కనిపిస్తూ ఉంటుంది. మన మనస్సుకి మన ముఖమే అర్థంట. మనస్సులో ఏది ఉంటుందో ముఖంలో కనిపిస్తూ ఉంటుందని చెప్తుంది. కనుక మనస్సులో బాధ ఉంటే బాధ ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. సంతోషం ఉంటే సంతోషం కూడా ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. అవతలాడు మనస్సు ఎలాంటిదో చెప్పడం కోసం వాడి ముఖం చూసి సరిపోతుంది, వాడి మనస్సు ఎలాంటిదో అర్థమైపోతుంది. కాబట్టి మీ ఎవ్వరి ముఖాల్లోనూ కూడా విషాద ఛాయలు కూడా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ జరిగిన ఏ సంఘటన కైకేయి దేశాదుడికి కానీ, అతను కుమారుడు భరతుని మేనమామ గారికి కానీ, భరత శత్రుఘ్నులకు కానీ తెలియకూడదు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా మీ అందే ఉంచుకోవాలి. చాలా వేగంగా ప్రయాణం చేయాలి. చక్కటి గుర్రాలు, మేలుజాతికి చెందిన గుర్రాలని మీరు పూంచుకుని వెళ్ళాలి. రాత్రి పగలను తేడా లేకుండా ప్రయాణం సాగించాలి. అలా వెళ్ళి త్వరితగతిన మీరు ఆ భరత శత్రుఘ్నులు తీసుకురండి అని చెప్పి వారికి చక్కటి వస్త్రాలు, ఆభరణాలు అన్ని రథాల్లో ఉంచి ఈ పటికల్లా కైకేయధీశుడికి భరతశత్రునికి అందజేసి తీసుకురండి అని. ఉట్టి చేతులతో ఇలా ఏం బాగుంటుంది పాపం. వెళితే ఉట్టి చేతులతో వచ్చారని చెప్పానంటే ఏదో వచ్చింది ఉపద్రవం అనుకోవచ్చు. ఇవన్నీ చూపిస్తే ఓహో బాగున్నారు, మా నాన్నగారు సంతోషంగా ఉన్నారు, మా అన్నగారు బాగున్నారని చెప్పి భరతులు అనుకోవడానికి కొన్ని ఏర్పాట్లు చేసి పంపించారు. బయలుదేరారు గొప్ప సైన్యం, మిగిలిన మంత్రులు, వారు కూడా పరిచారకులు. చాలా దూరం ప్రయాణం చేసి రాత్రి పగలను తేడా లేకుండా యమేవా రాత్రింతే దూతా ప్రవసంతి స్తరాపురీం భరతేనాశతాం రాత్రిం స్వప్నో దృష్టో మమ యమప్రియ. చాలా రోజులు ప్రయాణం చేసేటండి. సుమారుగా భరతుల తర్వాత చెప్తాడు 7 రోజులు ప్రయాణం చేసి వచ్చానని చెప్తాడు వాళ్ళ అమ్మతోటి. అంటే వీరు వెళ్ళడానికి ఎన్ని రోజులు పెట్టిందో చూడండి. చాలా దగ్గరగా ఉండేటువంటి మార్గాలు ఎంచుకుని, మనం షార్ట్కట్లు అంటాం చూసారా, అటువంటి మార్గాలను ఎంచుకుని రాత్రి పగలను తేడా లేకుండా మధ్య మధ్యలో గుర్రాలకి సేద తీరుస్తూ ఏదో తిన్నో తినకో తాగో తాక్కో కాలం గడిపి మొత్తానికి ఆ కైకేయ నగరానికి ముఖద్వారం దగ్గరికి చేరుకున్నారట. సరిగ్గా వీరు అడుగు పెట్టడానికి ముందు రోజు రాత్రి భరతులకు దుఃస్వప్నం వచ్చింది. తప్యమానం సమాజ్ఞాయ వయస్య ప్రియవాదిన ఆయసం హి విశేషంత సభాజాం చక్రిరేధా ఉష్టమేవేతు తాం రాత్రిం దృష్ట్వాతం స్వప్నమప్రియం పుత్రో రాజరాజస్య సుప్రస్సం పర్యతస్యత. భరతుడు అర్ధరాత్రి వెళ్ళేచి కూర్చున్నట్ట. ఆయన మనస్సు ఎందుకో చాలా వ్యగ్రతతో ఉంది. ఆ పక్కన ఉన్న వారు కూడా లేచి కూర్చున్నారు. భరతుడిని అడిగారు, ఏం నాయన అలా లేచుకున్నా, ఏమిటా ముఖంలో విషాదం ఏమిటంటే, నా మనస్సు ఎందుకో స్థిమితంగా లేదు, ఏదో ఒక దుస్వప్నాన్ని కన్నాను నేను. ఆ కారణం చేత నా మనస్సు అంతా ఎందుకో ఆందోళనగా ఉంది, ముఖ్యంగా భయంగా ఉంది అనగానే ఆ చుట్టూ ఉండే స్నేహితులు, అప్పటికి 12 ఏళ్ళు అయిందండి
భరతుడు శత్రుఘ్నుడు అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళి పెళ్ళి అయిన తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు వెంటనే ఆ రాత్రి రాజకుమారుడికి విషాదం ఉంటే అలాగా ఆయన చుట్టూ చక్కగా మనలాంటి వాళ్ళు అందరూ లేచి సినిమా పాటలు పాడడం, చక్కటి జోకులు చెప్పడం, వానికుండు మనం ఇలా ఉంటాయి అనుకో, మనం ఎలా ఏడుస్తే మనం నేను వాళ్ళకి విశేషంగా ఉంటాయిగా. కనుక వారందరూ చుట్టూ చేరి భరతుడిని కాస్త సంతోషపెట్టడం కోసం మంచి నృత్యాలు, గీతాలు, వాయిద్యాలు ఇవన్నీ పుచ్చుకుని ఆయన కాస్త సంతోషపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు దగ్గరుండే స్నేహితులు. ఏవం బ్రూవాణం సుహృదం భరత ప్రత్యువాచ శృణుత్వం ఎన్నిమిత్తం వే దేవ్యం ఏతుదా స్వాగతం. ఎంతమంది ఎన్ని గీతాలు పాడినా, ఎన్ని నృత్యాలు చేసినా, ఎంతమంది చుట్టూ చేరి ఎన్ని మాటలు చెబుతూ ఉన్నా భరతుడు మనస్సు మాత్రం చాలా వ్యగ్రతతో అలాగే ఉంది. అడిగారట, ఏమైందా అసలు నీకు, ఏమిటి, ఎందుకు అంతలా ఉన్నావు, ఏమొచ్చి నీకు కొంచెం స్వప్నం ఏంటని చెప్పి అడిగారు. స్వప్నే పితరమాద్రాక్షం మరణం ముక్తమూర్జితం పతంతద్రవసార్థం కలుషే గోమయే హృదే. నీ కన్న స్వప్నం చాలా భయానకమైంది, చెబుతాను వినండి అని చెప్పడం ప్రారంభం చేశారట. ఓ మిత్రమా, నా తండ్రి దశరథుడు, ఆయన మలినమైన వస్త్రాలు కట్టుకుని కనపడ్డారు. ఆయన ఎప్పుడు దివ్య వస్త్రాలు ధరిస్తూ ఉండేటువంటి వాడు మా నాన్నగారు. ఆయన మలినంతో కూడిన వస్త్రాలు కట్ట కనిపించారు. అంతేనా, ఒక పెద్ద శకరమించి జారి గోమయంతో నిండున్న మడుగులో పడిపోయేట్టాయి. అలా పడినటువంటి ఆయన నూనె త్రాగుతూ కనిపించాడు. మీకు మళ్ళీ ఇవే వృత్తాంతాలు సుందరకాండలో వస్తాయి. ఈ స్వప్నాలు దశరథ మహారాజు గారికి శ్రీరామచంద్రుడు పట్టాభిషేకుడు, ఆయనకు కొన్ని దుస్వప్నాలు వచ్చాయి. ఆ కంగారులో తొందరగా రాముడు పట్టాభిషేకం చేయించి రేపే ముహూర్తం నిర్ణయించాడు ఆయన. ఇప్పుడు భరతుడికి వస్తున్నాయి. మళ్ళీ సుందరకాండలో త్రిజట అని చెప్పి సీతమ్మ వారు చెప్పుకుంటుంది దానికి వచ్చిన స్వప్నం. అందులో కూడా రావణాసుడు నూనె తాగుతూ కనిపించాడు నాకు స్వప్నం నుంచి త్రిజట చెబుతుంది. మళ్ళీ సుందరకాండ వస్తే మనకు ఆ ఘట్టాలు వస్తాయి. ఇక్కడ భరతుడికి కూడా తన తండ్రి నూనె తాగుతూ కనిపిస్తున్నాడు స్వప్నంలో. అంటే మరణానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి స్వప్నాలు కనిపిస్తున్నాయి. తైలాన్ని త్రాగుతూ కనిపించారు మా తండ్రి నాకు. ఇది నాకు చాలా భయంగా తోస్తోంది. తతస్థౌ తౌలదం భుక్త్వా పునఃపునరాశ్లాహ తైలే నాభ్యసర్వాంగ తైలమేవాఘాత. ఒళ్ళంతా నూనె రాసుకుంటున్నాడు ఆయన, ఆ నూనెనే తాగుతున్నాడు ఆయన. గోమయం ఉన్న మడుగులో పడిపోయినట్టు నా తండ్రి నాకు కనిపిస్తున్నాడు. ఏషమే తన్మయా దృష్టం ఇమాం రాత్రి భయావహం అహం రామో ధవా రాజా లక్ష్మణో వా మరిష్యతి. ఓ మిత్రులారా, ఇలాంటి స్వప్నం వస్తే దీనికి పర్యవసానం ఏంటో తెలుసా? అహం, నేను, రామో, మా అన్నగారు రామచంద్రుడు, అథవా రాజా, మా ప్రభువు దశరథ మహారాజు గారికి మృత్యువు సూచిస్తున్నట్టు దీనికి సంకేతం. ఇందుకు నా మనసు చాలా ఆందోళనతో ఉందని చెప్పేట. ఇలా మాట్లాడుకుంటున్నారు. రాత్రి గడిచింది. తెలతెలవారుతుండగా అయోధ్యానగరం నుంచి వచ్చినటువంటి మంత్రిగణం, ఆయన కూడా వచ్చిన సైన్యం గబగబా వచ్చారు. ఇది ఇంకా అనుమానానికి బలం చేకూర్చింది భరతుడికి. ఆయన ఇంకా భయపడ్డాడు. భరతే భృవతి స్వప్నం దూతాస్తే క్లాంతవానః ప్రవిశ్యాహ పరికం రమ్యం రాజగృహం పురం. రాజగృహం అని పేరు పొందినటువంటి భరతుడుండేటువంటి నివాసానికి వచ్చారు ఈ సైన్యము, ఈ మంత్రులు. సమాగమ్యతు రాజ్ఞా చ రాజపుత్రేణ చార్చితా రాజ్ఞా పాదో గృహీత్వతు తముచ్చద్భుతం పచః పురోహితస్వాం కుశలం ప్రాప్య సర్వే చ మంత్రిణః త్వరిమాణిత్య నిర్యాహి కృత్యమాచ్యైకం త్వయా. ఆ వచ్చినటువంటి మంత్రులు వెంటనే భరతుడిని కలుసుకున్నారు. కైకేయి దీసాదుడికి నమస్కారాలు చెప్పి, అయ్యా మీ రాజ్యం అంతా బాగుంది కదా, మీ పురోహితగణం చక్కగా ఉన్నారు కదా, మీ సైన్యం చక్కగా ఉంది కదా, ఎవరికి ఏ లోటు లేదు, కుశల ప్రశ్నలు వేశారు. వేసి ఆ భరతుడికి, ఆ కైకేయి దీసాదుడికి, వీరందరికీ వారు తినడం మంచి ఆ వస్త్రాలు ఆభరణాలు అందించారు, సంతోషపెట్టారు. కచ్చిత్ కుశలీ రాజా పితా దశరథో మమ కచ్చిచ్చా రోగతారామే లక్ష్మణేచ మహాత్మన. వెంటనే భరతుడు అడుగుతున్నాడు, మంత్రులారా, బంధుమిత్రాదులతో మా నాన్నగారు కుశలంగా ఉన్నారుగా, ఆయన బాగున్నాడు కదా, మా అన్న రామచంద్రమూర్తి వారు ఆయన చక్కగా అందరికీ మేలు చేకూరుస్తున్నారు కానీ క్షేమమేగా, మా వదిన సీతమ్మ తల్లి బాగుందిగా, మా తల్లులు వారంతా కుశలమేగా. ఆర్యాచ ధర్మనరత ధర్మజ్ఞ ధర్మదర్శిని అరోగాచాపి కౌసల్య మాత రామస్య ధీమత. రాముడి తల్లి కౌసల్యాదేవి క్షేమమేగా, ఆవిడ ధర్మనరత, ఎప్పుడు ధర్మాన్ని తప్పదా తల్లి, అటువంటి ఆవిడ కుశలంగా ఉంది కదా.
కత్య సుమిత్రా ధర్మజ్ఞ జననీ లక్ష్మణస్య. లక్ష్మణుడు తల్లి సుమిత్రాదేవి కూడా కుశలంగా ఉందిగా, బాగుంది కదా ఆవిడ. శత్రుఘ్నశ్చ వీర్యశ్చ రోగచాప మాధ్యమ. లక్ష్మణ శత్రుఘ్న తల్లి అయినటువంటి సుమిత్రాదేవి కూడా కుశలంగా ఉంది కదా అని చెప్పి వీరి గురించి అడిగి, ఇక తమ తల్లి గురించి కైకేయమ్మ గురించి ఏం మాట్లాడుతున్న భరతుడు, ఆత్మకామ సదా చండి క్రోధానా ప్రాజ్ఞమానని అరోగా చాపిమ్యాతే కైకేయ కిమవాచ. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక కైకమ్మ గురించి మాట్లాడుతూ భరతుడు మాట్లాడిన కొన్ని విషయాలు. స్వార్థపరురాలు, ఆవిడ తల్లి గురించి ఆయనే మాట్లాడుతున్నాడు. ఉగ్ర స్వభావం కలిగింది, ఎప్పుడూ కోపంగా ఉండేటువంటిది, కోపశీలి, అందరిలోనూ కన్నా తానే తెలివైన దానిని భ్రమిస్తూ ఉండేటువంటి నా తల్లి కైకమ్మ కూడా క్షేమమేగా, అక్షంతలు వేస్తూనే క్షేమం. ఆమె కూడా క్షేమంగానే ఉందిగా. ఏ ముక్తాసుతే ధూత భరతేన మహాత్మన ఉచ సంప్రస్యం వాక్యం ఇదంత భరతం తదా. భరతుడు ఎప్పుడైతే ఇవన్నీ అడిగారో ఆ వచ్చిన దూతలు మంత్రులందరూ కూడా, ఓ నరోత్తమ అందరూ క్షేమం, అందరూ బాగున్నారయ్యా, ఏం బెంగపెట్టుకోకు నువ్వు. ఒక రాచకార్యం మీద వచ్చాం, గురువుగారు వశిష్ఠుల వారు ఒక గొప్పదైన రాచకార్యం మీద మిమ్మల్ని తొందరగా అయోధ్యకు తీసుకురమని చెప్పి ఆజ్ఞ వేశారు. ఆ కారణం చేత మేము ఇంత దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా తొందరగా మీ మాతామహులు మీ తాతగారి దగ్గరగా సెలవు తీసుకుని ఆయనకి విషయాన్ని చెప్పి, మీ మేనమావ గారికి కూడా చెప్పి మీరు తొందరగా బయలుదేరితే మనం బయలుదేరి అయోధ్యకి వెళ్ళాలి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పని వెంటనే భరతుడు ఆ తాతగారి దగ్గర, మేనమావ దగ్గర, అమ్మమ్మ గారి దగ్గర సెలవు తీసుకుని వారందరికి అంజలి ఘటించి అక్కడి తొందరగా బయలుదేరుతున్నారట. ఆయన బయలుదేరి ప్రయాణం ఇస్తూ ఉండేటువంటి విషయాలు చెబుతూ మధ్య మధ్యలో సుధామ, శతద్రు, అలాగే ఏలాధ, అపర్వటం, శిలావాహనం, శల్యకర్తనం, ఇవన్నీ మధ్యలో వచ్చే గ్రామాలన్నమాట. చైత్రరథం, కళింగము, ఇలాంటివన్నీ దాటుకుంటూ త్రికోటము, ప్రాంగ్వటము, ధర్మవర్ధనము, జంబూప్రస్థము, ఇలాంటివన్నీ దాటుకుంటూ ప్రయాణం చేసి సాగి చిట్ట చివరికి అయోధ్య నగరానికి దగ్గరగా వచ్చేటలా ఎన్ని రోజులు ప్రయాణం చెప్పుకున్నాం? 7 రాత్రులు ప్రయాణం చేశాడు ఆయన. చాలా దగ్గర దారిలో 7 రోజులు పట్టింది భరతుడికి రావడానికి. ఈయన చుట్టూ విపరీతమైన సైన్యం వస్తోంది, వారంతా రాజమార్గంలో వస్తున్నారు. ఈయన కాస్త తొందరగా బయలుదేరి ఇవన్నీ దాటుకుంటూ 7 రోజులు ప్రయాణం చేసి మొత్తానికి బయలుదేరి అయోధ్య నగరం చివరికి వచ్చేట ఆయన రథం. అయోధ్య నగర శివరాకు సరిగ్గా సాయం సంధ్యాసం అయింది. అయోధ్యాయాం పురాశబ్ద శ్రూయతే తుములో మహాన్ సమత్తాన్న నారాయణం తమర్జ శృణుమహ్యం. సాయంకాల సమయానికి అయోధ్యానగర ముఖద్వారం దగ్గరికి రాజ్యం ప్రవేశం జరుగుతోంది. అక్కడ ఉద్యానవనాల దగ్గరికి వచ్చిందట రథం. ఉద్యానవనాలు చూస్తున్నాడు భరతుడు. అక్కడ ఏ శోభ లేదు. ఉద్యానవనాల్లో ఒకప్పుడు విశేషంగా పక్షుల కిలకలు రావాలు, చక్కటి సంగీత కళాకారులు వారందరూ తిరుగుతూ ఉండడం, స్త్రీలు హాయిగా విహరిస్తూ ఉండడం, ఇవన్నీ ఉండేవి ఒకప్పుడు. ఆ ఉద్యానవనాలు అవేమీ లేవు అక్కడ, అవి కనపడ్డాయి. లేళ్లు ఎగరడం లేదట. అరణ్యభూతేనే పురే సారథే ప్రతిభాతిమి. ఓ సారథి, చూసేవా ఉద్యానవనాలు ఎలాగా ఉన్నాయో, ఎక్కడ ఏ అలజడి లేదు, ఎక్కడా సంతోషం కనబడడం లేదు. అలాగే ఉద్యానాన్ని పురాభాంతి మత్ర ప్రబృదాని చ జనానా మృత సంయోశ్వతం గుణవంతి చ. ఇక్కడ ఎవ్వరూ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు విహరించడం లేదేంటయ్యా. పార్కులు అనిపిస్తే పులోమని వెళ్ళి కూర్చుంటుంటాంగా, పని ఉన్నా లేకపోయినాను. ఇక్కడ ఎవరు లేరేమిటి. ఇక్కడ క్రీడించడానికి జలక్రీడలు చేయడం కోసం వచ్చేటువంటి పురుషులు లేరు, ఇటువంటి వారు కనపడడం లేదు. నాధ్యాచ శ్రూయితే శబ్దో మత్తానాం మృగపక్షిణాం సంరక్తాం మధురాం వాణీం కలం వ్యాహరతాం బహు. ఇది ఎలాగో పోయింది. కనీసం చక్కటి పక్షులు కిలకల ధ్వనులు కూడా వినపడడం లేదు. ఇక్కడ పక్షులు కూడా మోగపోయినట్టుగా కనిపిస్తోందయ్యా నాకు. ఓ సారథి, ఇది దాటి ముందుకు వెళుతూ ఉంటే ఎవరి గృహాలయంలో కూడా కళ్ళాపు చిమ్మి వాకలి ఊడ్చినట్లు కనపడడం లేదు. అవన్నీ మానేశారు వారు. ఎందుకని దశరథుడు శరీరత్యాగం చేసి ఇంకా ఆ దేహం రాజ్యంలోనే ఉంది కాబట్టి. చందనాగర సంతృప్తో దోప సంబూర్ధితో తుల ప్రవాతి పవన శ్రీమాన్ కిమ్న నాధ్యా యథోపమం. ఎవరింటిలోనూ సుగంధ పరిమళ వాసన రావడం లేదు. పూజ చేస్తేగా అగరత్తుల ధూపం, సాంబ్రాణ ధూపం వాసనలు వచ్చేది. ఎవరింట్లో పూజలు కూడా లేవు. ఎక్కడా రంగవల్లులతో ముగ్గులు లేవు, కళ్ళాపులు చిమ్మి లేవు.
ఎవరూ చందనాన్ని పూసుకోవడం లేదు, అగరు సువాసనలు లేవు, పుష్ప పరిమళాలు లేవు, ఎక్కడా కూడా ఎవరి ముఖాల్లోనూ కూడా జీవకళ కనబడటం లేదు. ఇవన్నీ గమనిస్తున్నాడు. ఓ సారథి, నాకు కూడా అనిపిస్తోందయ్యా, శృతానో యాదృశాపూర్వం నృపతేనాం వినాశనే అకారం స్థావరం సర్వాన్ ఇహ పశ్చామి సారథే. నేను విన్నానయ్యా, ఇలాంటి సూచనలన్నీ కూడా ఒక రాజ్య ప్రభువు కనుక గతిస్తే ఆ రాజ్యంలో తాండవించేటువంటి కళంతా అయోధ్యలో ఇప్పుడు నాకు కనిపిస్తున్న సారథి. నిజం చెప్పు, ఏం జరిగింది? ప్రశ్నిస్తున్నారు సారథని. సమ్మార్జన విహీనాని పురుషాణ్య పలక్షయే అసంచిత వాకటిని స్త్రీవాహిని సర్వసహ. ఎవరూ మాట్లాడడం లేదయ్యా. భరతుడు వచ్చాడంటే భరత అని పలకరించేవారు కనబడడం లేదు. అంటే జనం కూడా కోపం ఉంది భరతుడు, ఎందుకంటే కైకమ్మ ఈయన గురించిగా రాజ్యపడిగింది కనుక ఎవడు ముందుకొచ్చే స్వాగత సర్కారా చెప్పట్లేదు ఆయన. కాబట్టి వీరంతా మా అయోధ్య ప్రజలైనా, వీరేను ఎలా ఉన్నారు? బలికర్మ విహీనాని ధూమ సమ్మోహదేన చ అనాస్తి కుటుంబాన్ని ప్రభాహీనాన్ని జానిచ అలక్ష్మీకాని పశ్చామి కుటుంబ భవనాహ్యం. లక్ష్మీ కళ లేని కుటుంబాలు ఎలా ఉంటాయో ఇక్కడ చెబుతున్నారు. ఎక్కడా ఏ ఇంట్లోనూ దీపం వెలగడం లేదు, ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగడం లేదు, ఎక్కడా గుమ్మాలు కళ్ళాపు జల్లి ముగ్గులు పెట్టి లేవు, ఏ ఇంటికి మంగళ తోరణాలు లేవు, ఎవరింటిలోనూ కూడా ఘంటానాదాలు లేవు, ఎవరింట కూడా స్తోత్రపారాయణ లేవు. ఇవన్నీ ఎక్కడ ఉండవో అక్కడ అలక్ష్మి దరిద్ర దేవతకు నివాసము. ఇలా ఉంది అయోధ్య నగరం. ఇది ప్రమేయం కాదుండయి, రామాయణంలో ఉన్నో మీకు చెబుతున్నాను. వాళ్ళ రేపు నా మీద అప్పలాడికి వచ్చారు, నాకు ఏమంటే మేము చేయట్లేదు, ఎత్తి పుడుస్తున్నారా మమ్మల్ని విజయ్ గారు అని చెప్పి అన్నారు కనుక. ఇలాంటి గృహాలు ఎక్కడుంటాయో అక్కడ అలక్ష్మి దరిద్ర దేవత తాండవిస్తూ ఉంటుంది. మీరు ఎన్ని పూజలు చేసినా లక్ష్మీ నివాసం ఉండదు. స్త్రీలు జల్ల వేసుకోవడం మానేశారట, పువ్వులు అలంకరించుకోవడం మానేశారట. ఇవన్నీ చూస్తున్నాడు ఆయన. ఓ సారథి, నిజం చెప్పవయ్యా, రాజుగారు క్షేమమేగా, ఆయనకేం అవ్వలేదు కదా, నా మనస్సుందుకో బాగా కీడును శంకిస్తోందయా అని చెప్పని బయలుదేరి రథం ముందుకు సాగింది. భరతుడు రథం వస్తున్నప్పటికి కూడా ఎవరూ స్వాగతంగా ముందుకు వెళ్ళి భరతుణ్ణి ఆలింగనం చేసుకున్న వారు కానీ, వెళ్ళి ఆహ్వానం చేసిన వారు కానీ, ఆయన రథం చుట్టూ పరిగెట్టిన వారు కానీ ఎవరు లేరు. రాముడు వెళ్ళిపోతుంటే పరిగెట్టింది అయోధ్య అంతాన్ని వనవాసన వెళుతున్నప్పుడు. సుమంత్రుడు తిరిగి వచ్చినప్పుడు కూడా ఆయన వెంట చాలామంది జనం పడ్డారు. ఆయన తప్పించుకునే కదా దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళాడు కబురు చెప్పడం కోసం, ఎక్కడి దాకా రామచంద్రుడు తిప్పొచ్చినా చెప్పడం కోసం. కానీ భరతుడు వస్తున్నాడు, అవి ఏమీ లేవు. ఇవన్నీ చూశాడు, ఏదో ఉత్పాతానికి సంకేతంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ. అలా అనుకుంటూనే గబగబా అయోధ్యగ్రం దశరథ మహారాజు అంతఃపురానికి రథం చేరింది. 7 ప్రాకారాలు దాటి రథం దిగి లోపలికి వెళ్ళాడు. తండ్రి గారిని పిలిచాడు, ఎక్కడా తండ్రి జాడ కనపడలేదు, ఎవరూ విషయం కూడా చెప్పలేదు. సరాసరి బయలుదేరి తన యొక్క తల్లి యొక్క కైకమ్మ గృహానికి వెళ్ళేట. అధ్యమే సప్తమే అద్యతే కతిచిద్రాచ్య చ్యుతాశ్చార్చ వేస్మన అపినాధ్వశ్రమం శీఘ్రం రథేన పతసస్తవ. ఎప్పుడైతే భరతుడు వెళ్ళాడో చూసింది కైకమ్మ, తను కూర్చున్న బంగారు సింహాసనం తటాల పైకి లేచి, నాయనా భరత అని గబగబా ముందుకు వెళ్ళి ఒక్కసారి ఆలింగనం చేసుకుని ఆహ్వానం చేసింది. కైకమ్మ ఒకతే ఆహ్వానం చేసింది తల్లి. గబగబా ముందుకు తీసుకొచ్చింది. తాతగారు ఎలా ఉన్నారు నాయన, మీ మేనమామ క్షేమమేగా అని చెప్పి అడుగుతోంది. ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చేవో, ఏమైనా తింటావా? ఎవరు అడుగుతున్నారు ఇవన్నీ? నేను కైకమ్మ. దశరథుడింట్లో నిర్జీవంగా సమయపడి ఉన్నాడు తైల పాత్రలో. రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉంది. వచ్చిన పుత్రుని తింటావా, తాగుతావా, ఇవి ఎప్పుడా చేసేది మర్యాదలు? ఇవన్నీ అడుగుతోంది ఆవిడ. మీ తాతయ్య కైక మహారాజు మేనమామ యుధాజిత్తు అంతా కుశలమే కదా నాయన, చెప్పు, ఎన్నాళ్ళైంది బయలుదేరినవి, ఎన్ని రోజులు ప్రయాణం చేసి వచ్చావు? ఇక్కడ చెప్తున్నారు, అద్యమే సప్తమే రాత్రి చతుశ్చాశ్చమే స్మనః. 7 రాత్రులు గడిచి నేను బయలుదేరమ్మా అన్నాడు. ఈరోజు ఐస్ బాక్సులు వచ్చి శవాన్ని అన్నాది రోజులు మనం అట్టే పెట్టుకున్నాం ఇంట్లోనూ. దశరథ మహారాజుగా పట్టింది ఆ రోజుల్లో ఈ కర్మ. ఈయన 7 రోజులు అయింది బయలుదేరి కైకేయి దేశం నుంచి. ఇక్కడి నుంచి వీళ్ళు వెళ్ళడానికి ఎన్ని రోజులు పెట్టుండదు అంటారు ఇంచుమించుగా, ఎంత వేగంగా ప్రయాణం చేసినప్పటికీ. అన్నాళ్ల కాలం పాటు ఆ తైలద్రోణిలో ఆయన శవాన్ని ఉంచారు. యాగతి సర్వభూతానాం తాం గతిమే పితాగత రాజా మహాత్మా తేజస్వి ఏజోక సతాం గతి. ఆ ముందుకు వచ్చి ఇన్ని ప్రశ్నలు వేస్తున్న తల్లిని అడుగుతున్నాడు ఆయన, అమ్మ నాన్నగారు ఎక్కడ, ముందు ఆ విషయం చెప్పండి నాకు. నా అన్న రామచంద్రమూర్తి వారు ఎక్కడున్నారు, నా తల్లి సీతాదేవి ఎక్కడుంది, వీరంతా కనపడరే,
ఇన్నాళ్ళయింది వెళ్ళి నేను వస్తుంటే ఎవరు ముందుకు రాలేదే, మా అన్నగారు ముందుకు వచ్చి నాయన తమ్ముడా అని పలకరించలేదండి నన్ను అని చెప్పి అడుగుతుంటే అప్పుడు ఆ తల్లి చెబుతోంది, నాయనా భరత, నీ తండ్రి దశమహారాజు గారు గొప్ప మహాత్ముడు, చాలా పరాక్రమశాలి, యజ్ఞాచరణశీలుడు, యజ్ఞయాగాదులు బాగా చక్కగా చేస్తాడు. అటువంటి ఆయన సమస్త ప్రాణులు పొందేటి పరమగతిని పొందాడయా అని విషయాన్ని చెప్పాడు. త్రచ్చుత్వ భరతో వాక్యం ధర్మాభివాజనం శుచి పపాత సాహసా భూమౌ పితృశోక బలార్ధిత. ఎప్పుడైతే కేకమ్మ దశరథ మహారాజు పరమగతిని పొందారని చెప్పిందో ఉన్నవాడు ఉన్నట్టుగా ఢబాలన భూమి పడిపోయేట భరతుడు. పడిపోయి తీవ్రంగా రోదన చేస్తున్నట్ట. చాలాసేపు ఏడిచాడు. తల్లి లేవదీసినా లేవలేకపోయాడు. పైకాయన కాళ్ళు చేతులు పట్టు తిప్పాయి. అంత వార్త ఒక్కసారి వినగానే చెబుతున్నాడు ఆయన, అభిషేక్ష్యచితరామం రాజా యజ్ఞమయక్షతే ఇత్యాహం కృత సంకల్పో హృష్టో యాత్రమయాక్షం. గురువుగారు తొందరగా నన్ను రమ్మన్నారంటే మన మహారాజు గారు శ్రీరామచంద్రమూర్తి వారు పట్టాభిషేక నిర్ణయం చేశారేమో, అందుకు గురువుగారు రమ్మన్నారేమో, లేదా నా తండ్రి ఏదైనా గొప్ప యజ్ఞం తలపెట్టాడేమో, అందుకు గురువుగారు తొందరగా రమ్మన్నారేమో అనుకున్నానమ్మా. కానీ ఇప్పుడు ఈ వార్త వినాలని నేను అనుకోవడం లేదు, ఇటువంటి దుర్వార్త వినాల్సి వచ్చింది అని చెప్పి, ఏమే భ్రాతా పితా బంధు యస్య దాసోస్పి ధీమత తస్యమాం శీఘ్రమాభ్యాహి రామశ్చ కృష్ణకర్మణ. నా తండ్రికి అంత్యేష్టి సంస్కారం చేసిన రాముడు ఎక్కడ, మా అన్నగారు, ఆయనకి నమస్కారం చెయ్యాలి. నా తండ్రి తర్వాత ఆయనే నాకు తండ్రి. నాకు అదృష్టం లేకపోయింది. మా నాన్నగారు ప్రాణం విడుస్తున్నప్పుడు దగ్గర ఉండే అదృష్టం నాకు లేదు. ఈయన దృష్టిలో ఇంకా రాముడు ఉన్నాడు అనుకుంటున్నాడు భరతుడు. పాపం రాముడు ఇక్కడే ఉన్నాడు. పాపం దశరథ మరణిస్తే దశరథ అంత్యేష్టి సంస్కారం రాముడు చేశాడని చెప్పి భ్రాంతిలో ఉన్నాడు ఈయన. అలా ఉండి చెబుతున్నట్ట. కాబట్టి మా అన్నగారిని చూడాలి, వెళ్ళి ఆయన్ని చూసి ఆయన నమస్కారం చేస్తే నా తండ్రికి నమస్కారం చేసి తృప్తి కలుగుతుంది నాకు. కాబట్టి అమ్మ రామచంద్రమూర్తి వారు ఎక్కడున్నారు, నా అన్నగారిని చూపించి తల్లి అని చెప్పి వేడుకున్నట్ట. రామేతి రాజా విలపను హాసీతే లక్ష్మణేతి చ స మహాత్మా పరం లోకం గతో గతిమాం మతాంబర. అమ్మ ఇంకొక విషయాన్ని చెప్పండి నాకు, నాన్నగారు ప్రాణం విడిచిపెడుతూ ఏమన్నారు, నా గురించి ఏమైనా మాట్లాడారా, తలుచుకున్నారా నన్ను అసలు ఒక్కసారైనా నాయనా అని చెప్పి అడిగారట. చెప్తోంది కైకేయ, సమస్త ప్రాణుల్లో శ్రేష్ఠుడు మహాత్ముడైనటు మహారాజు ప్రాణం విడిచే సందర్భంలో పలికిన మాటలు, హా రామ, అయ్యో సీత, నాయన లక్ష్మణ, ఈ మాటలు మాట్లాడుతూ 14 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రాముని దర్శించగల వారే ధన్యులు అని చెబుతూ ప్రాణం విడిచిపెట్టాడయ్యా ఆయన అని ఒక్క మాట చెప్పింది. అర్థం కాలేదు భరతుడికి. నాన్నగారు హా రామ, హా సీత, లక్ష్మణ అని ప్రాణం విడిచిపెట్టాల్సిన స్థితి ఎందుకు వచ్చింది? రాముడు లేడా మా అన్నగారి దగ్గర? ప్రశ్నిస్తుడు ఆయన. తత్రుత్వ విషదానేవ ద్వితేయ ప్రియసంసనాత్ విషణ్ణవదనో భూత్వా భోజ ప్రపంచమాతరం. చెబుతోంది కైకెమ్మ. ధర్మాత్ముడైన శ్రీరాముడు సీతాదేవితో లక్ష్మణుడితో కూడి వనవాసానికి వెళ్ళారయా అని చెప్పిందిట. ఈయన గుండెలో రాయి పడినట్టయింది. ఎందుకు రాముడు వనవాసానికి వెళ్లాల్సి అంత శిక్ష విధించడానికి కారణం ఏమిటి? అసలు ఏదైనా ఘోరమైన తప్పు మా అన్నగారు చేశారా? కచ్చిన్న బ్రాహ్మణ ధనం హృతం రామేణ కసిచ్చేది కచ్చిన్నాడ్యో దరిద్రోవ తేనా పాపో హింసత. శ్రీరామచంద్రమూర్తి వారు ఏ కారణం చేత అరణ్యాలకి వెళ్లాల్సి వచ్చినంత అంత శిక్ష ఎందుకు అనుభవించవలసి వచ్చింది? ఎవరైనా బ్రాహ్మణ ధనాన్ని అపహరించాడా మా అన్నగారు? ఆ పని చేశాడు ఆయన? లేదా ఏదైనా కుల స్త్రీలను ఏడిపించే ప్రయత్నం రాముడు చేశాడా? అలాంటి పని ఏమైనా చేశాడా? శిశుహత్య చేశాడా? బ్రహ్మహత్య చేశాడా? ఏం చేశాడమ్మా? ఏ కారణం చేత శ్రీరామచంద్రమూర్తి వారు వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి అడిగాడు. చెబుతోంది కైకమ్మ. నా బ్రాహ్మణ ధనం కించత్ హృతం రామేణ కశ్చిత్ కచ్చిన్నాడ్యో జరుద్రోవా తేవే పాప విహింసిత న రామ పరంధారచ్చ చక్షుర్యాప పశ్యంతి. నాయన భరత, రాముడు ఏ బ్రాహ్మణ ధనాన్ని అపహరించలేదయా, ఏ స్త్రీని వ్యామోహం కూడా పొందలేదు, ఆయన ఏ పాపము చెయ్యలేదు. మరైతే ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు నిజం చెప్పాల్సి వస్తుంది కైకమ్మకి. ఇన్ని ప్రశ్నలు వేస్తేగా అసలు ఆవిడ మనసులో ఉన్న దేవుడు పైకి చెప్పేది. కాబట్టి శ్రీరామచంద్రమూర్తి వారు ఏ పాపము చేసి ఎరుగడు, నిష్కళంక చరితుడు శ్రీరాముడు. కనుక ఆయన ఏ పాపాన్ని చేయలేదు నాయన.
మరైతే ఎందుకు వెళ్ళారు? త్వయాత్విదేనాం ధర్మజ్ఞ రాజత్వమలంబ్యతాం తత్కృతే మయా సర్వం ఇది మే వంచితం కృతం. ఇదంతా నేనే చేశాను. పాపం నిజంగా ఒప్పుకుందండి ఆవిడ. అందుకు మెచ్చుకోడు కైకమ్మను. చేసిన పని ఒప్పుకోవడం మానేసి దబాయించేవాళ్ళు అలాంటి వాళ్ళ లోకంలో చాలామంది ఉంటారు. ఇదంతా చేసింది నేనే నాయన. ఎందుకోసం చేసావు? నీకు రాజ్యం రావడం కోసం చేశాను. నువ్వు రాజు కావాలి. నువ్వు రాజు కావాలంటే కౌసల్యాపుత్రుడు ఎక్కడ ఉంటే నీకు రాజ్యం ఎలా వస్తుంది మరి? కాబట్టి మీ నాన్నగారు ఎప్పుడో నాకు ఇస్తాను 2 వరాలని. ఈ సందర్భంలో అడిగి మీ అన్నావదుల్ని లక్ష్మణుణ్ణి చక్కగా వనవాసానికి పంపి మీ నాన్నగారిని పైలోకానికి పంపి నీ రాజ్యం నిష్కంటకం చేసి పెట్టానయా. ఇక ఎవ్వడూ నీ ముందు వచ్చి నిలబడి రాజ్యం నాకు కావాలని చెప్పి అడగడు. సింహాసనం హాయిగా కూర్చో, చక్కగా రాజ్యాన్ని ఏలు, భోగాన్ని అనుభవించు. కైకమ్మ చెబుతున్న మాటలు ఇవన్నీ చెప్పిందిట. ఇన్ని చెప్పిన తర్వాత భరతుడికి ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలోకి వచ్చేసాడు. ఇంత ఘోరమైన పని చేసి తల్లి నన్ను రాజ్యాన్ని భోగమని చెప్పి వేడుకుంటున్నావే, కన్న తల్లిని చంపిన వాడి ముఖం మా అన్నగారు చూడడు గనుక నిన్ను విడిచిపెడతాను, లేకపోతే ఇప్పుడు నేను తల తీసేయాలమ్మా. ఎందుకు తీయట్లేదో తెలుసా? మా అన్నగారు చూడడం, మళ్ళీ తల్లిని చంపిన వాడి ముఖాన్ని రాముడు చూడడం, తల్లిదండ్రులను గౌరవించిన వాడి ముఖాన్ని రాముడు చూడడం. ఏ ఇంట్లో పెద్దల్ని గురువుల్ని గౌరవించరో, ఎక్కడ సత్పురుషులను ఆదరించరో, ఎక్కడ వేదనంద జరుగుతుందో, ఎక్కడ దైవాన్ని ఎవరు ఆదరణ చేయరో వారంటే రాముడికి అసహ్యం. అందుకు నువ్వు ఇంకా బ్రతుకున్నావమ్మా. చాలా కఠినంగానే మాట్లాడాడు. ఇలాగా కైకమ్మకి భరతుడికి మధ్య చాలా సంవాదం జరిగింది. కైకమ్మ ఉన్నట్టు చెప్పింది. ఇవన్నీ విన్నాడు. ఆ తర్వాత బయలుదేరి వశిష్ఠ వారి దగ్గరికి వెళ్ళాట, గురువు గారి దగ్గరికి. ఆయన నమస్కారం చేశారు. వశిష్ఠుల వారు నీ తండ్రికి ఉత్తర క్రియలు నిర్వర్తించాలయా అని చెప్పి బాధ్యతను అప్పగించారట భరతుడికి. అటు తర్వాత వృత్తాంతాలు ఏ విధంగా జరిగాయో ఉత్తరీక్రియ విశేషాలన్నీ కూడా వచ్చేవారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేమహేచాం గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.